హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగారు ప్రియులకు బంగారం లాంటి లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు మురళీకృష్ణ శర్మ గారు నాతో పాటు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్తే గురువు గారు. నమస్కారం. గురువు గారు, బంగారం అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి కూడా బంగారు ధరలు తగ్గనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందంటారు? నమస్కారం అండి. ఇందులో వాస్తవం ఉందండి. భవిష్యత్తులో బంగారు రేట్లు తగ్గేటువంటి అవకాశం కూడా 100% ఉంది. ఎందుకంటే బంగారపు రేట్లు అనేటువంటివి కూడా ఒక కంట్రోల్ అనేటువంటిది లేకుండా, ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇష్టం వచ్చినట్టు కూడా పెరిగిపోవడం అనేది మనం గమనిస్తున్నాం. దీనికి కూడా అనేక కారణాలు కూడా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే, మనం ఇటు సైడ్ కన్నా చూసుకుంటే, రాజకీయ కారణాలు కన్నా చూసుకుంటే, ట్రంప్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆయన భారతదేశం మీద తన పట్టు సాధించాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆయన. అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఒక మంచి మార్కెట్గా చేసుకోవాలని అనుకుంటున్నారు. కారణం ఏంటంటే, భారతదేశ జనాభా ఎక్కువ. భారతదేశంలో జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళ మార్కెట్లు పెంచుకోవడానికి అయితేనేమి, వీటన్నిటికి కూడా భారతదేశం అనుకూలంగా ఉంటుంది. ఇంకా చైనాతో పోలిస్తే భారతదేశం అనుకూలం ఎక్కువ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే, చైనాలో జనాభా ఎక్కువ కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఒక్క సంతానం అనేటువంటి విధానాన్ని అనుభవించారు. ఒకళ్ళు పుట్టంగానే ఆపరేషన్ చేసేవాళ్ళు. సో ప్రతి కుటుంబానికి ఒకరే సంతానం. దానివల్ల కొంతకాలానికి సమాజంలో ఏంటంటే బ్యాలెన్స్ అనేది పోయి ఈ రోజున ఉండేటువంటి జనాభా కూడా ఒక వింత రకంగా ఉంది చైనాలో. కానీ భారతదేశంలో అలా లేదు. భారతదేశంలో ఏంటంటే సహజమైన పద్ధతులు ఉన్నాయి. ఒకరు లేక ఇద్దరు అని అనటం, దాని తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళ వ్యక్తిగత ఇష్టాలను బట్టి కూడా జనాభా అనేది పెరుగుతూ వచ్చింది. కాబట్టి భారతదేశంలో నిజమైనటువంటి జనాభా ఉంది. యూత్ కూడా ఎక్కువ ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే భారతదేశం ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఇష్టమైన దేశం. సో వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమైనా సేల్ చేసుకోవాలన్నా అన్ని రకాల విషయాలకు కూడా భారతదేశం అనుకూలంగా ఉంది. అందువల్ల ట్రంప్ గారు చాలా తీవ్రంగా కృషి చేస్తుంటారు అనమాట, భారతదేశం మీద ఎట్లయినా సరే వాళ్ళ పట్టు సాధించాలని చెప్పేసి. సో కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే, భారతదేశం మొదటి నుంచి కూడా సోవియట్ యూనియన్కి సపోర్ట్గా ఉండేది. ఎందుకంటే కమ్యూనిజం సిద్ధాంతానికి అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్రీడమ్, ఇది లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అంతర్జాతీయ స్థాయి కూడా భారతదేశం ఓపెన్ మార్కెట్ లాగా ఉన్నది. సో ఈ విధమైనటువంటి విధానాలు ఉన్నాయి. కానీ అమెరికా వాళ్ళకి మటుకు అధిక శాతంలో ట్యాక్స్ వేస్తారు ఇండియాలో అనేటువంటి విధానం ఉంది. ట్రంప్ గారు దాని గురించే మీరు ట్యాక్సులు తగ్గించండి ఇండియా మీద కూడా ప్రెజర్ చేస్తున్నారు. దానికి కారణం అది. వాటి వల్ల ఏమవుతుందంటే, సహజంగానే ఎప్పుడైతే ట్యాక్సులు తగ్గినాయో భారతదేశంలో ఉండే వస్తువుల రేట్లు కూడా తగ్గుతాయి. ఇప్పుడు మీరు గమనించినట్లయితే భారతదేశంలో చాలా కార్లు ఉన్నాయి. అమెరికాలో ఏంటంటే ప్రతి కుటుంబానికి ఒక కారు ఉంటుంది. భారతదేశంలో అలా ఉండదు. అదేవిధంగా అమెరికాలో ప్రతి కుటుంబం వాళ్ళు దాదాపు అందరూ కూడా ఒక యాపిల్ ఫోన్ కానీ, ఒక ఐఫోన్ కానీ, కాస్ట్లీ ఫోన్ వాడతారు అక్కడ. కానీ ఇండియాలో అలా కాదు. ఇండియాలో అందరూ వాడలేరు. కారణం ఏంటంటే, అమెరికాలో రేట్లు తక్కువ ఉంటాయి, ఇండియాలో రేట్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది డిఫరెన్స్. కారణం ఏంటంటే ట్యాక్స్లే, అధిక శాతంలో ట్యాక్స్లు ఉంటాయి కాబట్టి. సో ఈ విధమైన విధానం వల్ల ఇప్పటివరకు ఇండియాలో కూడా డెవలప్ కావాలి, అందరూ కూడా ఐఫోన్లు కొనుక్కోవాలన్నా రేట్లు తగ్గితే ఆటోమేటిక్గా అందరు కొంటారు. సో ఇది. కానీ భారతదేశంలో మొదటి నుంచి కూడా బంగారం మీద మోజు ఎక్కువ. భారతదేశంలో బంగారం కావాలి, బంగారం అని వీళ్ళు పోల్చుకొని ఉంటారు. కానీ ఏంటంటే ఈ యుద్ధాల వల్ల అయితేనేమి, ఇప్పుడు అమెరికా ఇరాన్తో యుద్ధం అనటము, ఇంకా కొన్ని దేశాల మధ్య వెనజులాతో యుద్ధం జరగటం, వీటన్నిటి వల్ల కూడా అనేక రకాలైనటువంటి ఈ యొక్క ట్యాక్సుల ద్వారా ఇబ్బందుల వల్ల బంగారం రేటు పెరుగుతూ వచ్చింది. అంతగా పెరగకుండా ఉండాల్సింది, పెరిగి ఒక సామాన్యునికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సామాన్యుడు సైతం చేరుకోలేని పరిస్థితి, అలా పెరగకూడదు. ఏదైనా పెరగడం అంటే ఎలా ఉండాలంటే, ఒక చిన్న బాబు క్రమక్రమంగా పెరిగి ఒక యవ్వనవంతుడిగా, అందమైన మనిషిగా రూపొందుతాడు. అలా కాకుండా శరీరంలో ఒక భాగము రెగ్యులర్ కాకుండా ఎక్కువ పెరిగింది అనుకోండి, దాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్లా పెరగకూడదు. అభివృద్ధి అనేది గ్రాడ్యువల్గా పెరగాలి. ఒకప్పుడు ఒక అందమైన రూపం సహజ సిద్ధంగా ఉండాలి. అందుకని క్యాన్సర్ లాగా డెవలప్మెంట్ అవ్వకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. హైదరాబాద్లో కూడా ఒకప్పుడు అభివృద్ధి క్యాన్సర్ లాగా అయింది. అంత డెవలప్ కూడా అవ్వకూడదు. దానివల్ల ఏమైందంటే క్యాన్సర్ తొలగించదు మనిషి ప్రాణానికి ప్రమాదం. సో పెరుగుట విరుగుట కొరకే అని సామెత కూడా ఉంది. అదన్నీ ఊరికే రాలేదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి సామెతలు వచ్చింది. కారణం అదే.
సో ఇక్కడ ఆ విధంగా రేటు పెరిగిపోతూ ఉండటం వల్ల ఏమైందంటే సామాన్య మనుషులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా వచ్చేసింది. దాని తోడు ఇక్కడ జరిగినటువంటి పోయినసారి జరిగిన సత్యాగ్రహ కూటమి వల్ల కూడా ఈ విధమైనటువంటి విధానాలు జరిగి రేటు పెరగడానికి అది కూడా ఒక కారణం. ఇవన్నీ కూడా ఈ మన నెక్స్ట్ ఉగాది తర్వాత కూడా మొత్తం మారే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా కూడా సమాజం మొత్తం మారబోతున్నది. సమాజంలో ఇప్పటివరకు ఉన్న విధానాలు కూడా మారబోతున్నాయి. భవిష్యత్తులో ఇండియాలో కూడా అనేక వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. ఈవెన్ మొబైల్ ఫోన్ రేట్లు తగ్గే అవకాశం ఉంది, కార్ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇంకా ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి బంగారపు రేట్లు కూడా ఖచ్చితంగా కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. తగ్గడం అంటే మరీ కిందకి పడిపోదండి, గ్రాడ్యువల్గా కొంతవరకు తగ్గి అందుబాటులోకి వస్తుంది, కొంత అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆకాశమే హద్దుగా ఉన్న బంగారం ధరలు నిజంగానే జ్యోతిష్యులు గారు చెప్పినట్టు తగ్గితే పసిడి ప్రియులందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సార్.